హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్. సో పైన క్రిస్పీగా లోపల స్పైసీగా చాలా బాగుంటాయి. సో పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా, లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా, సో పెద్దవాళ్ళకి ఈవినింగ్ టీ టైంలో సో తినడానికి చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా. సో పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ చేయండి. సో దానికోసం ముందుగా మనం కడాయి తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 పచ్చిమిరపకాయలు రౌండ్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అవి ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ అయితే తురుముకొని యాడ్ చేస్తున్నాను. పిల్లలు కూడా తినాలి కాబట్టి సో నేను తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 అయితే తీసుకొని సో ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్, అలానే కొంచెం పసుపు అయితే యాడ్ చేసి ఒకసారి కలుపుకొని దాంట్లోకి ఒక క్యాబేజ్ అయితే హాఫ్ తీసుకున్నాను నేను. సో 500 గ్రామ్స్ ఉంటుంది క్యాబేజ్ అనేది. సో నేను 250 గ్రామ్స్ క్యాబేజ్ అయితే సన్నగా కట్ చేసుకొని దాంట్లోకి క్యారెట్ తురుము 1 కప్ అయితే యాడ్ చేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ అనేది. దాంట్లోకి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, అలానే 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేసి సో ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం. సో దాంట్లోకి కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని సో ఒక ప్లేట్లో తీసుకొని మనం దీన్ని అయితే చల్లార్చుకోవాలి. సో ఇలా మొత్తం ఇలా విడివిడిగా అనుకొని సో నేనైతే ఫ్యాన్ కింద అయితే పెట్టాను చల్లగా అవ్వడానికి. సో తర్వాత మనం ఇంకొక గిన్నె తీసుకొని సో దాంట్లోకి 1 కప్ మైదా, అలానే ఒక 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసి దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకొని ఉండలు ఎక్కడా లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీన్ని చూస్తున్నారు కదా, ఇంత స్మూత్గా ఉండాలి కన్సిస్టెన్సీ, ఈ విధంగా ఉండాలి. సో ఇంకొక చిన్న బౌల్లో 2 స్పూన్స్ మైదా అయితే తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసి దీన్ని కూడా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో కడాయి అనేది వేడి చేసుకొని దోశ పంక ఉంటుంది కదా, సో దాన్ని అయితే వేడి చేసుకొని సో నేనైతే ఇలా ఒక దోశ గంట ఉంటుంది కదా, సో ఒక 2 గంటలు అయితే వేసాను దాని మీద. సో ఇలా మనకి సో పైన స్ప్రింగ్ రోల్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఒకదానికొకటి అంటుకోకుండా పైన పొడిపిండి అనేది చల్లుకోవాలి ఒకదానికొక దాని మీద. సో ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా లోపట అనేది పెట్టేసి ఇలా ఎడ్జెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 2 సైడ్స్. అలానే ఇలా రోల్ చేసుకొని సో మనం ఇందాక చిన్న గిన్నెలో అయితే మైదా కలుపుకొని పెట్టుకున్నాం కదా, సో ఇదైతే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి సో ఇలా రాసుకొని మనం దీన్ని సో క్లోజ్ చేసుకొని అన్నీ ఇలా చేసేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే. సో పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల స్టఫింగ్తో స్పైసీగా సో పుల్లగా చాలా బాగుంటుంది. సో మీరు కావాలంటే దీన్ని టొమాటో చట్నీతో లేకపోతే టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి, ట్రై చేయండి ఒకసారి. సో అలానే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ స్ప్రింగ్ రోల్స్ చేయటం అనేది నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. సో మా పిల్లలు ఇంతవరకు ఎప్పుడు తినలేదు, సో వాళ్ళ కోసం నేను కూడా ట్రై చేశాను ఒకసారి. సో చాలా బాగా వచ్చాయి. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రెసిపీ అనేది. సో డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకొని మనం వీటిని అయితే హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఏం అవసరం లేదు, హై ఫ్లేమ్లోనే గోల్డ్ కలర్ వచ్చే వరకు 2 సైడ్ల ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సో స్పైసీగా చాలా బాగుంటాయి. సో పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే సో స్కూల్కి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఎంజాయ్ చేస్తారు స్ప్రింగ్ రోల్స్ అనేది. సో చూస్తున్నారు కదా, సో ఎంత బాగా వచ్చాయో. సో మర్చిపోకుండా ట్రై చేయండి, అలానే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూస్తున్నందుకు.